విశాఖలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖలో పలు మసీదుల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షల అనంతరం ఈరోజు ఘనంగా రంజాన్ పండుగ జరుపుకున్నామని అంటున్నారు. ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధాలు ఆగాలని ప్రార్థనలు చేశామని అంటున్నారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఇక్కడ మన ఉడా ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉడా కాంప్లెక్స్లని మేము ఈరోజు నమాజ్ చదువుకున్నామండి. ఇవాళ సుమారు ఎక్కువ మంది వచ్చారు. నమాజ్ చదివి ప్రతి ఒక్కరు సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇవాళ 30 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు గురించి ప్రతి ఒక్కరు రంజాన్ పండుగ ఎప్పుడు వస్తుందని ఆలోచించి ఇవాళ రంజాన్ పండుగ గురించి అందరూ ఎన్నో కలిసి చూసి ఈరోజు ముస్లింలందరూ కూడా హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసి మా చేతులు కలిపి సంఘీభావం తెలిపారండి. అదే ప్రపంచంలోని ఈరోజు ఇక్కడ ప్రార్థన జరిగాయండి. ప్రపంచంలోని శాంతి జరగాలని, ముస్లిం మీద జరిగిన దాడులను ఆపాలని ఇవాళ ఏకకంఠంతో ప్రపంచ దేశాలను కూడిన మన ట్రంప్ గారు ఎటువంటి ఇది తీసుకోకుండా యుద్ధం సాగిస్తున్నారు. ఇవాళ ఎంతోమంది ముస్లిం సోదరులు చనిపోయారు. దయవంచి దీనికి మూల్యవాతం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి కేవలం ఆయిల్ గురించి ఇంత యుద్ధం చేసే అవసరం లేదు. ముస్లిం దేశాలు మరి క్రిస్టియన్ దేశాలు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఏకమయ్యి అతనికి సరైన బుద్ధి చెప్తారని మా ముస్లిం తరఫున మేము ఆశిస్తున్నాం. ప్రపంచంలో అన్ని మసీదులని కూడా నమాజులు జరిగాయండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం నమాజులు చేశారు. ఇక్కడ కూడా చేశారండి విశాఖపట్నంలో. అల్లా తప్పకుండా మా యందు దయ ఉండి 30 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు మేము ఆ తీవుని ఎదుర్కొన్నామండి. మాకు తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం.